హరిహర వీరమల్లు ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, అంతకు మించి పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ ద్వారా, పవన్ కళ్యాణ్ మాత్రమే తీర్చిదిద్దుకున్న సినిమా ఇది. ఈ సినిమాలో కథాంశం ఏంటి అంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో అంతకు మించిన పదవులు అలంకరించే లక్ష్యంతో ఉన్నాడు అనే స్పష్టమైన సంకేతం కూడా ఈ సినిమా ద్వారా అటు ప్రేక్షకులకు, అభిమానులకే కాదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తన జన సైనికులకు పవన్ కళ్యాణ్ అందించినట్లుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా తాను ఏం చెప్పదలుచుకున్నాను, ప్రజలకు ఎలాంటి ఎజెండా ఇవ్వబోతున్నాను, తాను భవిష్యత్తులో ఏ సవాళ్లకు వ్యతిరేకంగా పోరాడబోతున్నాను అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ కూలంకషంగా చెప్పేశాడు. మనం చూస్తే ఈ సినిమా స్టోరీ ప్రధానంగా హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం, హిందుత్వ ఏజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం, హిందూ మతానికి ఇతర మతస్థుల ద్వారా ఎదురవుతున్న సవాళ్లను ఎట్లా అధిగమించాలి అనే ఒక ప్రధాన ఎజెండా ఈ సినిమాలో కనిపించింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ తన సిద్ధాంతాలను లేకుంటే తన పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా తన పార్టీ కార్యకర్తలను ఒక పిలుపు కూడా ఇవ్వడం ఈ సినిమాలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు అంటే 1982 ప్రాంతంలో నా దేశం లాంటి సినిమాలు, బొబ్బిలిపులి లాంటి సినిమాలు, కలియుగ రాముడు లాంటి సినిమాలు తీసి ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చారో, చిరంజీవి కూడా 2008లో ప్రజారాజ్యం పెట్టక ముందు ఠాగూర్, స్టాలిన్ లాంటి సినిమాలు తీసి తాను సామాజిక మార్పు కోసం, ఈ దేశంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా నేను ఎట్లా పోరాడతాను, నాకు మద్దతు ఇవ్వండి అని కార్యకర్తలను ఎట్లయితే తయారు చేసుకున్నారో అదే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమా కనిపించింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి దశాబ్దం దాటింది, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ ఇంకా తనకు అంతకు మించిన రాజకీయ లక్ష్యం ఉంది అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా స్పష్టం చేయదలుచుకున్నాడు. తన ఎజెండా కూడా సనాతన ధర్మమని, హిందుత్వ రక్షణ, హిందుత్వవాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడమే తన ప్రధాన ఎజెండా అని కూడా ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీ ఇచ్చినట్టయింది. సినిమా పేరు పెట్టే సందర్భంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని హరి, హర అనే 2 అక్షరాలను కలిపి ఒక సినిమా టైటిల్ తయారు చేస్తున్నాడు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. అంటే అటు విష్ణువు ఇటు శివుని అవతారమే హరిహర వీరమల్లు అనే ఒక సందేశం కూడా ఆ సినిమాలో ఇచ్చారు. మొత్తంగా ఈ సినిమాలో మొదట అనుకున్నది ఇది ఒక చరిత్రకు సంబంధించిన సినిమా అనుకున్నారు, ఆ తర్వాత ఒక వీరుడి బయోపిక్ అనుకున్నారు. కానీ ఆ 2 కాకుండా చివరికి అంటే ఒక వీరుని బయోపిక్ పాత్రలాగా ఉంటుంది, చరిత్రను చెప్పినట్టు ఉంటుంది, కానీ అంతకు మించి భవిష్యత్తులో జరగబోయే రాజకీయాన్ని కళ్ళకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక రాబిన్ హుడ్ లాగా కనిపిస్తాడు. అంటే పెద్దల సంపదను దోచుకొని పేదలకు పంచిపెట్టే రాబిన్ హుడ్ పాత్ర పోషిస్తాడు. ఒక వీర శివాజీ ఇందులో కనపడతాడు, ఓ భక్త కన్నప్ప ఇందులో కనపడతాడు. అవన్నీ పాత్రలు కలగలిపిన పాత్రే హరిహర వీరమల్లు. ఈ హరిహర వీరమల్లు సినిమా స్టోరీ విషయానికి వస్తే మొత్తం స్టోరీ మనం ఇక్కడ చెప్పుకోవడం సమంజసం కాకుండా స్థూలంగా స్టోరీ ఏంటి అంటే ఢిల్లీ కేంద్రంగా పాలిస్తున్న మొఘల్ సామ్రాజ్య పాలకులు, ముఖ్యంగా ఔరంగజేబ్, ఆ కాలంలో హిందూ దేవాలయాలను కూల్చివేశారు, హిందూ మతాన్ని అవమానించారు, మత మార్పిడులను ప్రోత్సహించారు, హిందువులను చాలా బలవంతంగా ఇతర మతంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. అప్పుడు ఎవరైతే హిందువులు దాన్ని వ్యతిరేకించారో వారి పట్ల అమానుషంగా పాలకులు వ్యవహరించారు. జిజియా పన్ను లాంటి దారుణమైన పన్నులు కూడా విధించి హిందువులను వేధించారు అనే ఒక స్టోరీ చెప్తూ దానికి వ్యతిరేకంగా ఒక హరిహర వీరమల్లు అనే ఒక యోధుడు హిందూ మతం నుంచి బయలుదేరి సనాతన ధర్మాన్ని కాపాడడానికి కొట్లాడాడు. ఆ కొట్లాటలో అనేక మంది సైన్యం, హరిహర వీరమల్లు సైన్యం తనకు అండగా ఉండి చివరికి అనుకున్నది సాధించారు అనేది స్టోరీ లైన్. ఈ స్టోరీ లైన్లో ప్రధానంగా హిందుత్వను కాపాడుకోవడానికి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి హరిహర వీరమల్లు అనే ఒక యోధుడు కృషి చేశాడు, కష్టపడ్డాడు. ఆయన మచిలీపట్నం బందరులో బయలుదేరి హైదరాబాద్కు చేరుకొని ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడి హిందూ మత రక్షణకు తన శక్తినంతా ఉపయోగించాడు అనేది స్టోరీ. దాన్ని మనం పొలిటికల్గా మార్చుకుంటే ఇవాళ తాను కూడా హిందూ మత ఏజెండాను, హిందుత్వ ఏజెండాను ప్రధానంగా సనాతన ధర్మ రక్షణే తన ధ్యేయంగా ఉన్నట్టు చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో శ్రీకృష్ణదేవరాయల ప్రస్తావన ఉంటుంది, కుతుబ్ షాహీల ప్రస్తావన ఉంటుంది, కోహినూరి వజ్రంతో ముడిపడి సినిమా అంతా సాగుతుంది, ఢిల్లీ సుల్తాన్ల ప్రస్తావన ఉంటుంది, బ్రిటిష్ కాలంలో భారతదేశ పరిస్థితులు ఉంటాయి. మొత్తంగా ఇవన్నీ కలగలిపి ప్రజల కోసం ఒకరు బయలుదేరాలి, ఆ బయలుదేరే నాయకుడే నేను అంటే హరిహర వీరమల్లు,
వాస్తవ పరిస్థితికి వస్తే పవన్ కళ్యాణ్ నేను బయలుదేరుతున్నాను, సైన్యం సిద్ధంగా ఉండండి అని ఒక పిలుపునిచ్చారు. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చేసిన ఒక ప్రకటన కూడా ఈ సినిమాకు లింక్ అవుతుంది. ఏమనంటే సెప్టెంబర్ నుండి జన సైనికులంతా సిద్ధంగా ఉండాలి, జనసేన పార్టీని మరింత బలోపేతం చేయబోతున్నాను, భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దబోతున్నాను అనే ఒక ప్రకటన చేశారు. అక్కడ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు ఇప్పుడు వచ్చిన సినిమాకు లింక్ అవుతుంది. అంతేకాకుండా సినిమాలో కొన్ని డైలాగులు కూడా పవన్ కళ్యాణ్ గమనాన్ని, పవన్ కళ్యాణ్ లక్ష్యాలను చాలా క్లియర్గా చెప్తుంది. ఏమన్నాడు సినిమా డైలాగులో? జనం మెచ్చే సైనికుడు అవుతాడు, జన సైనికుడు అవుతాడు, పాలించే వారి పాదాలే కాదు తల కూడా కనిపించాలి. ఇలాంటి డైలాగులన్నీ చూస్తే అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ద్వితీయ స్థానంలో ఉన్నాడు, కానీ తాను భవిష్యత్తులో ప్రముఖంగా కనిపించాలి అనే ఒక వాంఛ కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక సినిమా స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటన విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ నటన అంటే తను డిప్యూటీ సీఎం కాకముందు ఎంత జోష్ ఉందో, ఎంత ఉర్రూతలూగించేవాడో ఆ ఎమోషన్ ఎక్కడ కూడా తగ్గినట్టు కనిపించలేదు. 5 ఏళ్ల క్రితం సినిమా ప్రారంభమైనప్పటికీ, 5 ఏళ్లుగా సినిమా నిర్మాణం సాగుతున్నప్పటికీ డే 1 ఎలా ఉందో చివరి డే కూడా అలాగే ఉంది. ఎక్కడ కూడా వేరియేషన్ కనిపించకుండా ఈ సినిమాను చాలా చక్కగా తీసుకురావడం మాత్రం చాలా అభినందనీయం. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన సినిమా జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎండ్ అయినప్పటికీ ఒక దర్శకుడు మారిన ఛాయలు సినిమాలో ఎక్కడ కనిపించవు. అన్నిటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటన, తను రాజకీయాల్లో బిజీగా ఉండి ప్రతిరోజు కేవలం 2 గంటలే సినిమా కేటాయించినప్పటికీ ఆ ప్రభావం ఎక్కడ కూడా తన నటన మీద కనిపించలేదు. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో మాత్రం అద్భుతంగా నటించి, ముఖ్యంగా యాక్షన్ సీన్లను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఎలా నచ్చుతుందో అంత బాగా తీసి పాత పవన్ కళ్యాణే పవర్ స్టార్లో ఇంకా జోష్ తగ్గలేదు అని నిరూపించిన సినిమా ఇది. పాటల విషయానికి వస్తే పాటలు కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, కామెడీ సీన్స్ కావచ్చు, చాలా చాలా బాగా పండించి సినిమాను ఒక కమర్షియల్ హిట్గా చేయడానికి ఎన్ని రకాల హంగులు, ఆర్భాటాలు, ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ కూడా ఈ సినిమాలో ఉండి సగటు ప్రేక్షకునికి మెప్పించే విధంగా ఈ సినిమా ఉంది. సగటు సినిమా ప్రేక్షకుడు మెచ్చుకునే విధంతో పాటు రాజకీయ ఎజెండాను ఇందులో ప్రధానంగా ప్రస్తావించడమే ఈ సినిమా ప్రత్యేకత. ఇప్పుడు వచ్చే కొత్త నాయకులు, ముఖ్యంగా దక్షిణాదిలో తమిళనాడులో తీసుకుంటే అటు ఉదయనిధి స్టాలిన్ కానీ, అటు విజయ్ కానీ, ఇప్పుడు వచ్చే సినిమాల ద్వారా తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకుంటూ తాము ఏమి చేయబోతున్నామని చెప్తున్నారు. ఇప్పుడు అదే కోవలో పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లు అనే సినిమా ద్వారా భవిష్యత్తులో తన రాజకీయ ఎజెండా ఎలా ఉండబోతుంది, నేను ఏమి చేయబోతున్నాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సినిమాలో దర్శకులు ఎవరు, నిర్మాత ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇతర పాత్రధారులు ఎవరు అనే విషయాలన్నిటికన్నా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ద్వారా ఏం సందేశం ఇచ్చాడు, భవిష్యత్తులో తన రాజకీయ ఎజెండాగా ఏ అంశాన్ని చేర్చబోతున్నాడు అనే విషయాన్ని చాలా 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 స్పష్టంగా చెప్పారు. టోటల్గా చూసుకుంటే హరిహర వీరమల్లు ఒక హిస్టారికల్ సినిమా కాదు, ఓ బయోపిక్ కాదు, ఒక పీరియాడిక్ అని చెప్పిన అది కూడా కాదు. ఇది ఫక్త్ పొలిటికల్ ఎజెండాతో తీసిన సినిమాగా మనకు కనిపిస్తుంది.